తీసుకుందాం. పాడేరు నుంచి సునీత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి చెప్పండి. సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రాజమండ్రి విషయం. ఇన్ని మీడియా ఛానల్స్ ఇంతలా చూపించడం కరెక్ట్ కాదండి. అది విచారణ చేసి అది నిజమో అబద్ధమో అది ఎంతసేపు ఉన్నారు? అందరూ లేడీసే ఉన్నారండి. పోనీ ఎవరైనా అక్కడ జెంట్స్ ఉన్నారండి? లేరు. ఏదో సరదాగా సంవత్సరానికి ఒకసారి ఉమెన్స్ డే వస్తుంది, అది ½ అవర్ అక్కడ ఉన్నారు. హెడ్ సిస్టర్లు సూపరింటెండెంట్లు కూడా ఉన్నారు అక్కడ, లేడీసే ఉన్నారు, జెంట్స్ కూడా ఎవరు లేరు. క్లబ్ డాన్స్ అని ఏంటో మాటలు, వల్గర్ లాంగ్వేజ్ కరెక్ట్ కాదండి. ఆమె హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆవిడకి ఏదైతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఇలా ఉంది మా వ్యవస్థ, నర్సింగ్ వ్యవస్థ అండి. ఇన్ని మీడియా ఛానళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ లేదు మొర్రో అని రోడ్లు వెంబడేది. కరోనా టైం నుంచి మేము ఎంత కష్టపడ్డాము అదేది చూపించలేదండి. ఇంత చిన్న విషయం పెట్టుకుని ఎంత పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. మీడియా ఛానల్స్ అన్ని కూడా మా వైపు కూడా ఒకసారి చూడాలి కదా. అవును, చూడాలి కదా. అవును, మాతో కూడా ఒకసారి మాట్లాడాలి కదా. ఏమా మీ బాధ ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇలా రెగ్యులర్ కాకోకుండా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అడగాలి కదా. ఏది లేదు, ఏదో ఒక మీడియా చిన్న విషయం వచ్చిందని ప్రతి ఛానల్ ఏది ఓపెన్ అదే అండి. మరి ఇంత దారుణంగా ఉంది మా పరిస్థితి. నర్సింగ్ వ్యవస్థ అంతా ఇంతలా చూపిస్తున్నారు. మరి అసెంబ్లీలో అంతలాగా డాన్స్ వేశారు కదా, మళ్ళీ ఎవరిని సస్పెండ్ చేయలేదేనండి? చేయరండి, అదే కదా. మరి పెద్దలకు ఒక రూలు, పేదలకు ఒక రూలు అన్నట్టు ఉంటది. మీరంటే బయటికి రారు, రోడ్డు ఎక్కరు, ఆందోళన చేయరు, మీ తరపున ఎవరు ఫైట్ చేయరు కదా, కాబట్టి వాళ్ళ ఇష్టం ఏదైనా చేస్తారు. రైట్ సునీత గారు, మీరంతా అంత క్లాప్స్ కొట్టి అనిత అంతలా డాన్స్ చేశారు, అంతలా క్లాప్స్ కొట్టారు. ఆవిడనేమనలేదు హోమ్ మినిస్టర్ అన్న. అవును, మేమేదో చిన్న ఉద్యోగస్తులమేనా మేము? రైట్ సునీత గారు, ఇది ఖచ్చితంగా అన్యాయమే. వారు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వారికి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. దానికి సంబంధించి ఖచ్చితంగా మేము కూడా కోరుకునేది, మేము కూడా డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వాన్ని. ఇది ఏదైనా ఒక వ్యవహారం వచ్చినప్పుడు అది తప్ప ఒప్ప, దాంట్లో వాస్తవం ఎంత, నిజమెంత అని తెలుసుకొని దానికి సంబంధించి ఎందుకంత ఆగమేఘాల మీద సూపరింటెండెంట్ గారు నివేదిక ఇవ్వటం, కలెక్టర్ గారు వెంటనే ఆర్డర్స్ పాస్ చేయడం, కనీసం ఏం జరిగింది? ప్రభుత్వమే చెప్పింది మహిళా దినోత్సవ వేడుకలను ఒక సంబరంగా జరపండి, నిర్వహించుకోండి అని. మహిళా ఉద్యోగులు మరి ఆ విధంగా చేస్తే తప్ప ఏ డిపార్ట్మెంట్లో జరగలేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే రకమైనటువంటి విధానం. కొన్ని కాంపిటీషన్స్ పెట్టుకున్నారు, లాస్ట్లో సరదాగా డ్యాన్సులు వేసుకున్నారు అందరూ. మరి అలా అనుకుంటే మహిళా ఉద్యోగులందరినీ తీసేయాలి కదా, వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది.